సభకు కొలిమి సలాములు. మాకు ఒక్క నిమిషం అంటే చాలా కష్టం, ఒక 2 నిమిషాలు మాట్లాడితే మీ అందరి అనుమతితోటి. అయితే ముందుగా నిలబడ్డ వాళ్ళందరికీ 3-4 గంటలు అవుతుంది, అందరు నిలబడ్డ వాళ్ళందరికీ పాదాలు ఎంత తీపులు తీస్తున్నాయో తెలియదు, కానీ మీ పాదాలకు సాష్టాంగ నమస్కారాలు. చాలా బాధ అవుతుంది, తల్లి హృదయం నాకు ఎందుకో అట్లా అనిపిస్తుంది, మైలను కదా. అయితే నేను నిజంగా విందామనే వచ్చిన, వినాలనుకున్న చాలా విషయాలు విన్నా, కానీ మా వంతు ప్రాతినిధ్యం, మహిళల ప్రాతినిధ్యం తప్పకుండా ఉండాలి. మాట్లాడకపోతే మా మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మా ఎజెండా ఒక్కటే, టైం లేదు కాబట్టి మాకు చివరిలో వస్తుంది మహిళలకు. అన్ని వేదికలలో ఇదే పరిస్థితి, అన్ని చోట్ల ఇంకా ఎడమొఖం పెడమొఖాలు ఉంటాయి నాయకులవి. మా విశారదన్నది అట్లా లేదు, చాలా బాగుంది, అన్నకు అభినందనలు. అవును, మమ్మల్ని చూస్తే చాలా మంది నాయకులకు ఎడముఖం పెడముఖం, ఎందుకంటే వాళ్ళకంటే బాగా మాట్లాడగలుగుతాం, వాళ్ళకంటే జ్ఞానం ఎక్కువ వాళ్ళం మేము. అదేంటి 9 నెలలు మేము పొట్టల పిల్లల్ని మోస్తాం, మీకు ఆవగింజ పంటలు ఇరుకుతే తట్టుకోలేని వాళ్ళు కదా, మీరు ఇట్లా మా జ్ఞానాన్ని ఎట్లా ఒప్పుకుంటారో ఒప్పుకోరు కదా. అయితే చాలామంది బీసీ నాయకులు మేము తెలిసినా కానీ విటల్ అప్పుడు ఇప్పుడు అక్క అని తొడపాశం పెడుతుందని చెప్పుకుంటుండు. కొంతమంది నాయకులకైతే మా మొహాలు చూస్తే భయం, చాలా భయం. ఇది ఒక పార్ట్, ఎందుకంటే మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్యంలోకి వ్యవస్థ వెళ్ళిపోయింది కనుక. అయితే నేను ఇప్పుడు విశారదన్న గురించి ఒక 2 మాటలు మాట్లాడతా. చాలా సంవత్సరాల నుంచి నేను అన్నను చూస్తున్నా, అంటే వ్యక్తిగతంగా నాకు అసలు ఈరోజే ఫస్ట్ ఇట్లా చూడడం. ఎట్లా చూస్తున్నా అంటే మహారాజుల కాలనీ, ఊరికి ప్రతి ఊరికి నేను క్షేత్రస్థాయిలో బాగా తిరుగుతా. నాకు ప్రతి ఊరు తెలుసు, మండలాలు తెలుసు, జిల్లాలు తెలుసు, తెలంగాణ యావత్ దాదాపుగా నేను నడుస్తుంటా, తిరుగుతుంటా. తిరిగిన ప్రతి చోట మహారాజుల కాలనీ ఉంది. ఎంత మార్పు ఇది, ఎంత గొప్ప చైతన్యం ఇది. అదే సమయంలో నేనేమనుకున్నా అంటే మహారాణుల కాలనీ ఉంటే బాగుండు, మహారాజుల కాలనీ ఉంది, మహారాణుల కాలనీ ఇల్లు కూడా ఉంటే బాగుండు అనిపించింది. అయితే వీళ్ళందరూ సోషల్ మీడియాలో చూసినట్టే నేను కూడా సోషల్ మీడియాలో అన్న అనేక ఉపన్యాసాలు చూసినా, వింటున్నా. నేను కూడా చాలా చైతన్యమైన. అయితే కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ కులాలు చెప్పుకోరు, మేము కులం చెప్పుకుంటాం. ఎందుకంటే ఫ్లోర్ నుంచి మాస్ లీడర్లం మేము, మాస్ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం, మాస్ రచయితలం మేము, రచయితలం, ఉద్యమకారులం. నేను కమ్మరి పిచ్చయ్య బిడ్డను, కొలిమి దగ్గర నుంచి వచ్చిన అవసలి కృష్ణమాచారి భార్యను. మా కులం చెప్పుకుంటాం, అన్యదా భావించకుండా చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు, తర్వాత చాలా మంది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న చాలా మంది కులాలు మాకు తెలియవు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కులాల గురించి మాట్లాడలేదు, తర్వాత కుల సంఘాల గురించి మాట్లాడలేదు, బీసీ ప్రజల గురించి మాట్లాడలేదు, ఎస్సీ ప్రజల గురించి మాట్లాడలేదు, ఎస్టీ ప్రజల గురించి మాట్లాడలేదు. ఎవరన్నా ధోతి కట్టుకొని, ఎవరన్నా అదేంది కండువనో లేకపోతే పాత అదేంటి తువ్వాలు వేసుకొని రైతు రూపంలోనో లేకపోతే వృత్తికారుల రూపంలోనో ఎంఆర్ఓ ఆఫీసులకు, తర్వాత వివిధ అదేంటి ఆఫీసులకు వచ్చినప్పుడు మావోడు అని చెప్పుకోవడానికి అసహ్యపడ్డటువంటి నాయకులు, అదేంటి అడ్మినిస్ట్రేషన్ నాయకులను వాళ్ళని చూసినటువంటి సందర్భం. ఎందుకంటే మాకు చాలాసార్లు మా నాన్న వాళ్ళకు ఎదురైంది. కరెంట్ ఆఫీస్కు మా నాన్న కమ్మరి కొలిమికాడ కూర్చున్న ఆయన ఎట్లా కూర్చుంటాడు, ఆయన దోతుల ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయో ఆయన దోతికి అన్ని రంధ్రాలు ఉంటాయి. అట్లాంటి ఆయన మా ఇంట్లో కరెంట్ కట్ చేసిండని దమ్మున ఏకాఏకిన కరెంట్ ఆఫీస్కి పోతే ఏం కులం అని అంటే పలాని కమ్మరి. అబ్బా, ఆయన మళ్ళా కమ్మరి ఆఫీసర్ ఎవరు, కమ్మరి లైన్ మెయిన్ అంటే కులాలు అదేంటి ఉద్యోగస్తులు ఒకప్పుడు ఆనించి ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి విశారదనందను చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ మార్పు అంతా అన్న మాట్లాడి మాట్లాడి మన కులము, మన తలము, మనం బంధువులము, మనం చుట్టాలము, మనం ఇట్లా అని చెప్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇంకొక సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. మా రోజు వీరన్న లేకుండా కుల సంఘాలు లేవు. ఏం చెప్పిండు మా రోజు వీరన్న?
వర్గంతో పోరాటం చేయమంటుండు. విశారదన్న ఏం చెప్తుండు? కమ్మ, కాపు, వెల్మ, రెడ్లు వీళ్ళతో పోరాటం చేయాలంటున్నాం. ఇది అదే ప్యారలల్ కదా, అదే ఉద్యమం కదా. ఇండియా సంయుక్త రాష్ట్రాలలో ఏం చేయాలని చెప్తే ఈరోజు అన్న చెప్పేది కూడా అదే కదా. మనం యుద్ధం చేద్దామంటుండు. యుద్ధానికి మేము కూడా సిద్ధమే. ఆ యుద్ధం, ఆ ఉద్యమంలో మహిళలను తప్పకుండా భాగస్వామ్యం అవుతాం. మా ఎజెండా ఏంది? మా ఎజెండా ఏంది? మహిళల ఎజెండా ఏంది? త్వరలో నేను ఇవాళ ఇక్కడ కనపడ్డా, నేను 2029 తర్వాత కనపడకపోవచ్చు. ఎందుకంటే కేంద్రం ఒక బిల్ పాస్ చేసింది, హిందూ కోడ్ మహిళా బిల్లు. ఆ బిల్లులో మహిళల ప్రాతినిధ్యం, ఏ మహిళలు, బీసీ మహిళల ప్రాతినిధ్యం లేకుండా బిల్ పాస్ చేసింది. ఆ బిల్లు రేపు 2029 ఎన్నికల అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిపి ఆ బిల్లు ఒకటి పాస్ చేస్తుంది. అయితే అప్పుడు రాజ్యంలోకి ఎవరు వస్తారు? వెలుమలు వస్తారు, రెడ్లు వస్తారు, కమ్మలు వస్తారు, బాబనోళ్ళు వస్తారు. ఉన్న పర్సెంటేజ్ను కొట్టుకపోతారు కదా, జనరల్ సీట్లు పోతే ఇవి అన్ని కలిపి పోయేటువంటి పరిస్థితులలో బీసీ మహిళలు కనుమరుగు కాబోతున్నారు. అట్లా కాకుండా లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మధు దండావతే వీళ్ళు చాలాసార్లు ఆ బిల్లును అడ్డుకున్నారు. ఇంకా నేను ఇందులో మహిళలు లేరు ఈ కండువలో, నేను ఈ కండువ కప్పుకోవద్దని ఒక నిమిషం అనుకున్నా. కానీ అన్నిటికంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళల కన్నా మహిళా పక్షపాతి కలిగినటువంటి బాబాసాహెబ్ ఉన్నారు. ఎవరికి అవసరమో లేదో జై భీమ్ నాకు తెలియదు, కానీ మాకు జై భీమ్ అవసరం. మాకెందుకు జై భీమ్ అవసరం అంటే ఈ మహిళా బిల్లు, హిందూ కోడ్ బిల్లులో మహిళల్ని చేర్చకుండా, అది బీసీ మహిళల్ని చేర్చకుండా ఆ బిల్లు ఒకటి పాస్ కావద్దు, బిల్లు ఈ మహిళల్ని చేర్చాలని న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వాడు బాబాసాహెబ్. అందుకు కృతజ్ఞతగా నేను ఈ కండువ కప్పుకోవాలి, కప్పుకొని తీరాలి. ఎవరికన్నా అవసరమో లేదో నాటకాలు వేషాలతోటి అదేంటి అన్న ఇంత ముందుకు అన్నట్టు ఆత్మలో కలిగి అంటారు అనరు, కానీ మేము మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి బీసీ మహిళలం జై భీమ్ అనాలి, జై భీమ్ అనాలి కదా. ఇట్లా మా ప్రాతినిధ్యాన్ని మేము ఆ మూలకు కూసబెట్టినా, ఒక్క నిమిషం అడిగన్నా కాగితం తీసుకొచ్చుకొని మా మహిళా హక్కుల కోసం మాట్లాడాలి. మహారాజులకు ఇన్ని సీట్లు ఇస్తే మా మహారాణులకు కూడా సగం అటుపక్క వదిలేయండి అని మేము అడగాలి. రేపు విశారదన్నతో పాటు మేము కలిసి పనిచేయాలి. ఎందుకు పనిచేయాలంటే మా ఆత్మగౌరవం రెడ్డికో, కాపుకో, వెల్మకో, బ్రాహ్మణుడికో పనిచేయడానికి ఒప్పుకుంటలేదు ఆత్మగౌరవం. ఎందుకంటే గడియల నుంచి అనేక సార్లు పిలుపులు వచ్చినా మేము ఆ పనులు చేయం. మా వాళ్ళు ఎవరన్నా అట్టడుగు నుంచి వస్తే తప్పకుండా పనిచేస్తాం. మొట్టమొదలు బీసీ నాయకులతో కూడా పనిచేయం. ఎందుకు చేయమంటే వివక్ష జాతుల నుంచి వచ్చిన నాయకులతో కలిసే పనిచేస్తాం. సంచార జాతుల నుంచి వచ్చిన నాయకులతో పనిచేస్తాం. తర్వాత వివక్ష కలిగిన జాతులు మొదలు ముఖ్యమంత్రులు అవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత బీసీలు ముఖ్యమంత్రులు కావాలి, అందులో మహిళా ముఖ్యమంత్రులు కావాలి. వీళ్ళతో కలిసి పనిచేస్తాం. అయితే చేతి వృత్తుల మహిళలు ఇంతకుముందుకు మా రామన్న మాట్లాడినప్పుడు సమయం చాలా తక్కువ ఉంది, సభా మర్యాదను పాటిస్తూ మరోసారి అవకాశాన్ని ఇస్తే మేము తప్పకుండా మాట్లాడతాం. విశారదనన్న కమిటీ ఎవరు, మా తమ్ముడు రాసాల వినోద్ యాదవ్ తమ్ముడు, అదేంటి అతను తెలంగాణ బొమ్మలు కాదు, మేము కేసీఆర్ రూపకల్పన చేసినటువంటి బొమ్మలు, ఆ బొమ్మ కాదు, కాంగ్రెస్ బొమ్మలం కాదు, రక్త మాంసాలు ఉన్న అమ్మలం మేము. ఏరు దాటేదాకా ఏమంటారు, ఓడ దాకా అదేంటి ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్నలతోటి పని చేయం. జై మహిళ, జై భీమ్, జై భీమ్.
ఒక్క నినాదంతో మేము యావత్ ప్రజలం దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కమిటీలు ఉన్నాయి, వాటితో కలిసి పనిచేస్తున్నాం. విశారదన్ అన్నతోటి కలిసి తప్పకుండా పనిచేస్తాం. థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం. దాసోజు లలిత గారు 2-3 విషయాలు జాగ్రత్తగా వినండమ్మా. మన నాయకులు ఎవరైనా కూడా, మనం పూజించే ఏ నాయకుడైనా సరే మాతృస్వామ్య వ్యవస్థని కోరుకున్న నాయకులే అంతా. అసలు ఒకప్పుడు మన రాజ్యమే మాతృస్వామ్యక పరిపాలన. అగ్రవర్ణాలు ప్రారంభమైన తర్వాత 10 పితృస్వామిక వ్యవస్థగా మారిపోయింది. మహిళే నాయకురాలు, మహిళే పరిపాలకురాలు. ఇది మాతృస్వామిక వ్యవస్థ. అక్కడి నుంచి ప్రారంభిస్తాడు హిందూ కోడ్ బిల్లులో డాక్టర్ అంబేద్కర్. ఇది మనది ఒకప్పుడు మాతృస్వామిక వ్యవస్థ, ఈ భూమిపుత్రులది. ఆ మాతృస్వామిక వ్యవస్థలో మెడకి తాడేసి గుంజుకొని పోయినదే తాళిగా మారింది అంటాడు అంబేద్కర్. అలాంటి మాతృస్వామిక వ్యవస్థని కోరుకునే నాయకత్వం మనది. దాసోజు లలిత చదువుకోలేదు, పెద్దగా చాలా తక్కువ చదువు. కానీ ఈరోజు ఆధునిక మొల్లగా తెలంగాణలో స్థాపన జరిగింది. నా గురించి లలిత సోషల్ మీడియాలో చూసింది, కానీ నేను లలిత గురించి ఎక్కడా సోషల్ మీడియాలో చూడకుండా అబ్జర్వ్ చేస్తున్న 10 ఏళ్ల నుంచి. తన యొక్క ప్రతిపాదనలో మహారాజుల కాలనీ అని ఉంది. ఇప్పుడు నన్ను ఇరకాడంలో పెట్టారు, కానీ నేను ఎప్పుడు ఇంకో దారి చూసుకుంటా, ఎగ్జిట్ కూడా. భారత రాజ్యాంగంలో రాజా అని ఉంది, గవర్నర్ ఉండే దాని పేరు రాజ్ భవన్. కాబట్టి కొద్దిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం మమ్మల్ని. అందుకని ఇక్కడ మాట్లాడే సమయం చాలా తక్కువ ఉండడం కారణంగానే జరిగింది తప్ప, దాసోజు లలిత జేఏసీ ఉద్యమంలో అంతర్భాగం, దీనికి నాయకురాలు తను. దాసోజు లలిత గోల్డ్ స్మిత్. సోవియట్ రష్యా రాజ్య నిర్మాత లెనిన్ కూడా గోల్డ్ స్మిత్. విశ్వకర్మ అంటే మయసభని నిర్మించారు, ప్రపంచాన్ని నిర్మించిన విశ్వకర్మ జాతి ఏదైతే ఉందో, విశ్వకర్మ వీరబ్రహ్మం గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఆనాడే కక్కయ్య వీరబ్రహ్మం ఇద్దరూ కలిసి రాజ్యానికి పునాదులేసిన వీరబ్రహ్మం ఆదర్శం మనకి. కాకపోతే లలిత గారికి మరొక విన్నపం ఏంటంటే, అసలు కబీర్ దాస్ అనే వ్యక్తి తాత్విక జ్ఞానంతో శివాజీ రాజ్యం పాట పాట పాట, తెలంగాణలో సాహిత్యం సాహిత్యం సాహిత్యము పాట అనేది ఎప్పుడైనా యుద్ధానికి ఒక ఆయుధాలు. కాబట్టి మనం చేసే రాజ్య యుద్ధానికి సాహిత్యము, పాటలు, పద్యాలు ఇవి
మనకు ఉపకరణ ఆయుధాలుగా వాడాలని కోరుతూ, తన మీద పెద్ద బాధ్యత ఉంది. ఒక మహిళగా ఇంత పెద్ద పోరాటం చేస్తూ సాహిత్య రూపంలో పోరాడుతున్న మనిషి సాహిత్యంతో పాటు రాజకీయ సమరంలో కూడా పాల్గొనాలని కోరుతాను. ఇక వేదిక మీద ఒక్క నిమిషం అట్లా లేచి నిలబడి, ఎక్కడో లేచి నిలబడి